ఫ్రెండ్స్, నా బిడ్డ ఎలా దీపాలు పెట్టేసినాడు. చిన్నపిల్లలు కదా ఫ్రెండ్స్, చేత వచ్చిన కాడికి పెట్టేసినారు. నెక్స్ట్ వీడియోలో పెట్టినా కదా, సంజయ్ పెట్టేసినాడు. ఈరోజు నాకు లేయడానికి టైం కుదరలేదని. మందార పూలే, ఇంట్లో పూసిన పూలు అయితే ఏం కొనలేదు. ఒక్కొక్క పటానికి ఒక్కొక్క పువ్వు చెక్కేసినాడు. కొంచెం పటికి బెల్లం పెట్టేసి, ఒక గ్లాస్ నీళ్ళు పెట్టేసి, చక్కగా అయితే దీపం పెట్టేసి దండం పెట్టుకున్నాడు. తులసమ్మ కాడు కూడా పిల్లలైన కూడా మనం పెద్దవాళ్ళం ఎలా చేస్తే పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది కదా ఫ్రెండ్స్. రోజు నేను పెడతా ఉంటే చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. టైం లేనప్పుడు ఒక్కొక్కసారి అలా కూడా చేసుకుంటాం. నేను ఇంతకుముందు లైట్ వేసినాను. మేము దీపం పెడతానే కాసేపు లైట్ ఆఫ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీపం వెళ్తురా దేవుడి గుడిలో ఎక్కువగా వస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అందుకని నేను ఇప్పుడు లైట్ వేసి మీకు చూపించినాను. లైట్ అయితే ఆఫ్ చేస్తాను. ఫ్రైడే అయితే నా బిడ్డ ఇలా పూజ చేసేసినాడు. తులసమ్మ కాడు కూడా ఇలాగే పెట్టేసినాడు ఫ్రెండ్స్. చూడండి, చెట్టుకుండి పైకి పోయి మల్లెపూలు కోసుకొని వచ్చి మల్లెపూలు అన్ని చెట్లు పోసేసి మందార పూలు పెట్టేసి, ఏదో చిన్న బిడ్డ కదా చేత వచ్చిన కాడికి అలా పెట్టేసినాడు. కానీ లైట్ అయితే ఇప్పుడు తాపసమ్మ చూడు, జడ వేయాలి, ఇప్పుకొని ఉండాలి నూనె పట్టుకొని. ఒకసారి నువ్వు మా స్టవ్ దగ్గర పోయొచ్చా, అది ఎలా ఉండదు చూసేసి వచ్చా. చిట్టుతెల్లి అయితే బాగా చక్కగా బొట్టు పెట్టించుకుని చూడండి. సంజయ్ అడిగి లేనా టైం అస్సలు ఈరోజు ఎందుకో ఫ్రెండ్స్, తొందరగా లేస్తే కానీ ఏ పనైనా అవుతుంది. లేటుగా లేస్తే ఇలాగే ఉంటుంది అనుకో. ఆటో వచ్చేస్తుంది ఏమో. వీడైతే రాత్రి అంతా డైరీలో సైన్ పెట్టుకోకుండా ఇప్పుడు డైరీ పెట్టుకొని తిరుగుతున్నాడు సైన్ చేయమని. ఏం చేద్దాం, రాత్రి అంతా పెట్టించుకోవచ్చు కదా నాన్న. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్ అయితే జడేయాలా. బాయ్. మరి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్.